నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వరం మార్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టబోనని స్పష్టీకరణ. కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి. దుర్గగుడిపై కొనసాగుతున్న భవానీ భక్తుల రద్దీ. అరుణమయంగా మారిన ఇంద్రకీలాద్రి. జై భవానీ నామస్మరణతో మారుమ్రోగుతున్న దుర్గమ్మ సన్నిధి. అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని తప్పుపట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎంపీ కేశినేని నాని లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజీనామా లేఖను స్పీకర్ను కలిసి అందజేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా చింతలపాడులో మీడియాతో మాట్లాడుతూ ఈ దఫా తర్వాత విరామం తీసుకుంటానని 2.5 క్రితమే తన వాళ్లకి చెప్పానని గుర్తు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయాలను తాను ఎప్పుడూ తప్పుబట్టబోనని స్పష్టం చేశారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని నాని వివరించారు. ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తెల్లవారున 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి దాన్ని మీరు చేసుకోండి, అంతేగాని పబ్లిక్ క్వశ్చన్ అడగదు. చెప్పాలని చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. నేను ఇక్కడ ప్రజల కోసం, సో వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను. సో నేను ఏదైతే పార్టీకి ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం, నా నిర్ణయం, నా సొంత నిర్ణయం ఉండదు. సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి 108 కలశాలతో అభిషేకం, శ్రీ లక్ష్మీ సుదర్శన పాండరిక మహాయజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రీ శివకేశవ ఆలయంలో 4 రోజుల పాటు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలియజేశారు. 108 కలశాలతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నామని, శ్రీ లక్ష్మీ సుదర్శన పాండరిక మహాయజ్ఞ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు. ఈ నెల 7వ తేదీన ఆలయంలో రాధా కళ్యాణం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఈ నెల 13వ తేదీన వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం, 14వ తేదీన భోగి సందర్భంగా గోదాదేవి కళ్యాణం, భోగి మండలు కార్యక్రమం ఉంటాయని తెలిపారు. 15వ తేదీ సంక్రాంతి సందర్భంగా పలు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తామని, 16వ తేదీ కనుమ నాడు గోమాత పూజ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. బంధువులకి మనవి, శ్రీ శివకేశవాలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ధనుర్మాసం మహోత్సవాల్లో భాగంగా 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కూడా శ్రీ సుదర్శన పౌండరీక మహాయజ్ఞాలు జరపబడుచున్నవి. ఈ ఉత్సవాల్లో భాగంగా సుమారుగా 108 మంది దివ్య పుణ్య దంపతులచే ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈరోజు 2వ రోజు కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ కలశారాధన, అష్టదిక్పాలకుల పూజ, శాంతి హోమాలు, సుదర్శన మహాహోమాలు, అలాగే సమస్త దేవతల హోమాలు కూడా ఇక్కడ జరపబడుచున్నవి. ఈ కార్యక్రమాలు విశేషంగా దేవస్థానం వారు విశేషమైన ఏర్పాట్లు చేశారు. నిత్యము కూడా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం జరపడుచున్నది. అదేవిధంగా ధనుర్మాసంలో జరిగే
బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ను నూతనంగా ప్రారంభించారు. రానున్న సంక్రాంతితో పాటు మరెన్నో పర్వదినాలను పురస్కరించుకుని నగరంలోని బీసెంట్ రోడ్ నందు లలిత షాపింగ్ మాల్ను నూతనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు ముఖ్య అతిథులుగా పాల్గొని షాపింగ్ మాల్ను లాంఛనంగా వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరానికి తలమానికమైన బీసెంట్ రోడ్లో ఈ షాపింగ్ మాల్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. గత 27 సంవత్సరాలుగా అనుభవం కలిగి బీసెంట్ రోడ్లో వ్యాపారం చేస్తూ బుద్ధ రంగనాథ్ నూతన షాపింగ్ మాల్ని ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. అత్యధిక మన్నిక నాణ్యత కలిగిన నూతన వస్త్రాలను సరికొత్త మోడల్స్ లో షాపింగ్ మాల్లో అందుబాటులో ఉంచారన్నారు. అనంతరం లలిత షాపింగ్ మాల్ అధినేత బుద్ధ రంగనాథ్ మాట్లాడుతూ సాధారణంగా ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో నూతన వస్త్రాలతో తమ షోరూంను ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. నగరానికే తలమానికమైన బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ అని చెప్పని బుద్ధ రంగనాథం గారు గత 27 సంవత్సరాల నుంచి కూడా బీసెంట్ రోడ్లోనే వ్యాపారం చేస్తూ చక్కటి షోరూమ్ ఈరోజు ఫ్యామిలీ షోరూమ్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రానున్నది సంక్రాంతి పండగ. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి అందరూ కూడా నూతన వస్త్రాలు కొనుక్కొని సంక్రాంతి పండుగను ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా వైభవంగా చేసుకుంటారు. ఆ పండగ సందర్భించి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ లలిత షాపింగ్ మాల్కి వచ్చి వాళ్ళ షాపింగ్ అనుభూతిని పొందుతారని చెప్పని చక్కటి ఐటమ్స్ మన రంగనాథ్ గారి పర్సనల్గా షాపింగ్కి వెళ్ళడం, కొత్త లేటెస్ట్ ఐటమ్ తీసుకురావడం, వాటిని కూడా రీజనబుల్ ప్రైజెస్లో ప్రజలకు అందించే విధంగా ఈ యొక్క షోరూమ్ ఉందని చెప్పని చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని. ఎందుకంటే మన ఇప్పుడు రంగనాథ్ గారు అధినేత దానికి ఈరోజు ప్రత్యేక ఒకటి ఆఫర్ పెట్టారు, 1+1 ఆఫర్. అంటే ఆఫర్ టు ఆఫర్. కానీ మన ఇప్పుడు సంక్రాంతి పండగకి మంచి ఏంటంటే ఇప్పుడు షాపింగ్ మాల్ ఇక్కడ వచ్చి అందరూ బట్టలు కొనుక్కోవాల్సిన మన బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్, అలాగే రంగనాథ్ వారి మిత్రులు అందరూ కూడా కలిసి ఒక పెద్ద షోరూమ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. బీసెంట్ రోడ్ అంటే మనకు తెలుసు, బట్టలకి రకరకాలైనటువంటి దానికి అన్నిటి కూడా పేరెన్నికగన్నటువంటి ప్రాంతం విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్. ఇక్కడ రకరకాలైన ఒక మెన్స్ వేర్ తప్ప అన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతాయని మనకి ఈ షాప్ చూస్తే అర్థమైంది. కాబట్టి ఈ బీసెంట్ రోడ్లో అందరి యొక్క మన్ననలు, ప్రజల యొక్క మన్ననలు పొంది రాబోయే రోజుల్లో దినదిన ప్రవర్ధమానంగా ఇతర ప్రాంతాల్లో కూడా రావాలి. కాబట్టి వారు ఈ రంగనాథ్కి వారి అందుబాటులో ఉండే మన బీసెంట్ రోడ్లో ఈరోజు లలిత షాపింగ్ మాల్ పేరు మీద షాప్ ఓపెన్ చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. అన్ని రకాల కస్టమర్లకి అందుబాటులో ఉండేలాగా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆఫర్ శారీస్ ఉంటాయి, మీడియం రేంజ్ రెగ్యులర్ యూస్కి. ఫస్ట్ ఫ్లోర్లో కంచిపట్టు, ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ శారీస్ అన్ని ప్రీమియం రేంజ్ అంతా ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి చుడిదార్స్ లేడీస్ సంబంధించినవి. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి పిల్లలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులో అందరికీ పనికొచ్చే విధంగా ఒక ఫ్యామిలీ స్టోర్ని ఓపెన్ చేసేందుకు చాలా ఆనందపడుతున్నాను. ఓపెనింగ్ ఆఫర్ల కింద 1+1 ఆఫర్లు, అప్ టు 50%, చాలా అన్ని రకాలు చాలా ఆఫర్లు ఉన్నాయి. అందరూ ఆదరిస్తారని. నమస్తే. పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా, పెళ్లిళ్ళ సందర్భంగా చాలా ఆఫర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ముందు కూడా చాలా ఆఫర్లు వస్తాయి. మార్కెట్లో కాంపిటేటివ్ మార్కెట్లు ఇవాళ ఉన్న కాంపిటేటివ్. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000కు పెంచామని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. దర్శిపేట రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో 9, 12, 13, 14 డివిజన్లకు సంబంధించి 3,205 మందికి మరియు కృష్ణలంక ఏపీఎస్ ఆర్ఎం స్కూల్ నందు 20, 21, 22 డివిజన్లకు చెందిన 3,976 మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పాదయాత్రలో అవ్వాతాతలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన వారికి అండగా నిలవాలని, నాడు జగన్ పెన్షన్ పెంచి ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం నేడు అందరికీ 3,000 రూపాయల పెన్షన్ అందించడం సంతోషమని అన్నారు. గతంలో అయితే పెన్షన్లు ఎప్పుడిస్తారో కూడా తెలియదని ముసలివారు రోజు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయేవారని తెలిపారు. ఎన్నికలకు 2 నెలల ముందు పెన్షన్ పెంచి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఓట్ల కోసం డ్రామాలాడిందని విమర్శించారు. 3,000 రూపాయలు చేస్తానని చెప్పని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా 2,250, 2,500, 2,750, ఈరోజు 3,000 రూపాయలు చేసిన గొప్ప ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది సందర్భంగా చెప్తున్నా. దాదాపుగా 4 రోజుల నుంచి గారు మేమందరం ప్రతి వార్డులో తిరుగుతున్నప్పుడు మీలాగా ఎంతోమంది మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, అవ్వాతాతలు కానివ్వండి,
ఎంతో సంతోషంగా ఈరోజు మా ఇంట్లో మా కొడుకు చూడకపోయినా, మా కోడలు అన్నం పెట్టకపోయినా, ఈరోజు నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డికి మాకు అండగా ఉంటున్నారని చెప్పని ఎంతోమంది మహిళలు ఈరోజు చెప్పడం చాలా ఆనందంగా ఉందని సందర్భంగా చెప్తున్నాను. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుని, నాకు నిన్నే నేను రామలింగస్ నగర్లో వెళ్ళినప్పుడు అక్కడ చెప్పుతున్నారు, అమ్మ ఒక్క నిమిషం అందరూ కామ్గా ఉన్నాను, మేము పెన్షన్లు తీసుకోవాలనుకుంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా. నేను వచ్చినాక పెన్షన్ అనేది 3000కి విడతల వారీగా పెంపు కార్యక్రమం చేస్తానని, మరి 2000 నుంచి 2250, 2500, 2750, 3000 ఈరోజు ప్రతిదీ కూడా పెన్షన్ ఇస్తున్నారు. మరి పథకాలు కూడా మీరు అందరూ చూసే ఉంటారు. ప్రతి పథకం కూడా మహిళా పేరు మీదే నేరుగా మన అకౌంట్లోనే పడుతుంది. కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే ఇదేదో మహిళా పక్షపాత ప్రభుత్వంగా చూస్తున్నారు, అవునా కాదా? నిజంగా మీరు అందరు చెప్పండి. మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి మనందరికీ అమ్మఒడి దగ్గర నుంచి పెన్షన్, చేయూత, తోడు, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, చెప్పుకుంటా పోతే 33 రకాల మనకి పథకాలు అందరం కూడా అందుకుంటున్నాం. ఏపీ రాష్ట్ర భవిష్యత్తును జగన్ సర్కార్ అంధకారంలోకి నెట్టిందని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్వసభ్య సమావేశం 1 టౌన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ పాలన అంటేనే ప్రజలు భయపడుతున్నారని, ఇక్కడ రక్షణ లేదని పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర యువతను మద్యం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. జగన్ అరాచక పాలనను ప్రజలకు తెలియజేసే దిశగా తిరువూరులో జరుగుతున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. వేలాదిగా తరలి రావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కదిలిరా అని పిలుపునిచ్చారు. ఈ యొక్క పిలుపు ప్రతి గుండె చెప్పుడిని తాకి గత 4 సంవత్సరాల 9 మాసాల్లో రాష్ట్ర యొక్క భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు, అలాగే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టడానికి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయిక వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క కలయికని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మనమందరూ కూడా తిరిగి తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ ఈరోజు విశ్వసించి ఈ యొక్క కలయిక రేపు 2024 ఎలక్షన్లో తప్పనిసరిగా అధికారం వచ్చాక మరలా ఈ ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరిని కూడా సమాయత్తం చేయటానికి, అందరిని కూడా చైతన్యపరిచి రా కదలిరా అనే పిలుపు అందుకొని అందరూ కూడా ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావటానికి పామర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిశీలకుడిగా నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం చూసిన తర్వాత, అదేవిధంగా వాళ్ళ మాటలు విని ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఈ బహిరంగ సభ నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, నాయకులు, కార్యకర్తలు బాగా చైతన్యం కలిగిన వాళ్ళు. మరి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి సరికొత్త శ్రేణి వస్త్రాలతో మ్రికండ లగ్జరీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్ సీజన్ 2 గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులకు సరికొత్త శ్రేణి వస్త్ర ప్రారంభాలు ఒకే వేదికపై అందుబాటులోకి ఉంచేందుకు ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు నల్లూరు కోమల అభిరామ్, నల్లూరు చరిత ఆధ్వర్యంలో గురునానక్ రోడ్లోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో మ్రికండ లగ్జరీ ఫెస్టివ్ ఎగ్జిబిషన్ సీజన్ 2ను ఏర్పాటు చేశారు. నేడు రేపు 2 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను నల్లూరు కోమల అభిరాము, నల్లూరు చరిత, నల్లూరు మాధవీలత తదితరులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నా పేరు అభిరామి, తను చరిత. మేమిద్దరం కలిసి మ్రికండ అనే ఎగ్జిబిషన్ ఎన్ఏసీ కళ్యాణ వేదికలో కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ రేపు 6th and 7th January ఇక్కడ ఉంటుంది. మీ సంక్రాంతి షాపింగ్ ఇక్కడ వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాల్స్ అండి, లాట్ ఆఫ్ వీవర్స్, కంచిపట్టు, పాటన్ పటోలా, ప్యూర్ జరీ బెనారస్, పెటీ పాయింట్ అన్నీ వచ్చినాయి. ఢిల్లీ, బాంబే, అస్సాం, పూణే, తమిళనాడు, చెన్నై, కంచి, హైదరాబాద్ చాలా దగ్గర నుంచి వచ్చారు. దే విల్ బి హియర్ ఓన్లీ ఫర్ టుడే అండ్ టుమారో. సో తొందరగా వచ్చి మీ సంక్రాంతి షాపింగ్ చేసుకోండి.
అండి. ఇది రికండా ఎగ్జిబిషన్ ఇది సెకండ్ టైం స్టార్ట్ చేసాము. సీజన్ 2 అండి. సీజన్ 1 చాలా బాగా సక్సెస్ అయింది. సో సీజన్ 2 కూడా మీరు వచ్చి అందరు సక్సెస్ చేయాలి అండ్ సంక్రాంతి షాపింగ్ హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు. అండ్ ఇవాళ రేపు ఉంటుందండి, 6th and 7th ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు అల్పాహారంతో పాటు అన్న వితరణను విభూ స్వీట్స్ అండ్ సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ గురుపల్లి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సితారా సెంటర్ సమీపంలోని విభూ స్వీట్స్ వద్ద విభూ స్వీట్స్ అండ్ సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ గురుపల్లి గణేష్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ భక్తులకు పాలు, మజ్జిగ, అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా నిర్విరామంగా గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు 5 రోజుల పాటు అల్పాహారం, అన్న వితరణతో పాటు పాలు, పండ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. తమ విభూ స్వీట్స్ అండ్ సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో భవానీలకు సేవ చేయటం అమ్మవారి సేవతో సమానంగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఎంతో ప్రయాసపడి నగర నలుమూలల నుంచి వస్తున్న భవానీలకు తమ వంతు సహాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. లాస్ట్ ఇయర్ చూశాను, ఈ సంవత్సరం చూశాను. నిత్యం రాత్రి పగలు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. చాలా టీం వర్క్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇట్లాంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. జై జై భవానీలందరికీ 24 గంటలు అమ్మ ఫ్రెండ్స్ సర్కిల్ హరిబాబు గారు, ప్రసాద్ గారు, ప్యాటర్న్ సీని గారు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కలిసి సేవ చేసుకుంటూ చాలా తరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దాతలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది వాళ్ళకి ఆయురారోగ్యాలు అమ్మవారి దయ కలగాలని ప్రార్థించుతున్నాను. జై భవానీ. 11 సంవత్సరాలుగా మా అమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 24 గంటల 5 రోజుల పాటు 18 రకాల పాటు పలహారాలు మేము భవానీలకి నిత్యం 5 రోజులు 24 గంటల పాటు వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాము. మా టీం సభ్యులందరూ మరియు మాకు ఇచ్చే ధన రూపాయన, వస్తు రూపాయన వీళ్ళందరూ కూడా మాకు చాలామంది దాతలు ఇవ్వబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయుచున్నారు. సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ గురుగుపల్లి గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం చేస్తున్నాము. అంతా సవ్యంగా జరగాలని చెప్పి అమ్మవారు మాకు ఆశీస్సులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి. జై జయ దుర్గా అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి అమ్మలగన్న ఆ ఇంద్రకిలాద్రి కొండకి ఆనుకుని ఈ సితారా సెంటర్ అనేది ఉంది. దీనికి గట్టెనక పెద్ద జంక్షను. ఈ జంక్షన్లోని విభూ స్వీట్ షాపు ఉంది, ప్రత్యేక స్వీట్ షాపు. ఆ స్వీట్ షాప్ అధినేత కసిం గత 20 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. ఈ భవానీలకి భవానీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఆహార నిత్యం కానీ మంచిగా సదుపాయం కానీ ఏ ఇబ్బందులు లేకుండా వాడలా ఈ కొండ చుట్టూరా పంచుతూ ఉంటారు. ఈ యొక్క గట్టంగ ప్రాంతంలో విభూ స్వీట్స్ సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో స్వీట్స్ కానీ, గులాబ్ జామ్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ పంచిపెడతాం. చాలా సంతోషం. శక్తి వంచన లేకుండా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జీకొండూరులో పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. తాను ఏ ఒక్క తమ్ముడు మీద కానీ, ఏ ఒక్క కుటుంబం మీద కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. మంచి చేస్తే చేద్దామని ఏ ఒక్కరికి కూడా చెడు చేయవద్దన్నారు. ఇదే నినాదంతో 4.5 ఏళ్లుగా పనిచేశానన్నారు. కొన్ని జరిగిన పనులు ఏమైనా ఉంటే అవి తమ వల్ల, మా ప్రజాప్రతినిధుల వల్ల జరగలేదని అనుకోవటం పొరపాటు అన్నారు. వ్యవస్థాపరమైన లోపాలు, సాంకేతిక కారణాల వల్ల ఏమైనా కొన్ని పనులు జరగలేదు తప్పితే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరి పని ఉద్దేశపూర్వకంగా ఆపలేదన్నారు. ఈ పెన్షన్లకి అవుతున్న ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే మహాత్మ మండలానికి 2,65,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు డ్రా చేసి ఇస్తున్నామంటే ఈ రాష్ట్రం మొత్తం ఎన్ని గ్రామాలు, ఎన్ని మండలాలు, ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని జిల్లాలు ఈ రకంగా చెప్పిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి పేదకి ఆ రోజున సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తే
అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా, అర్హత కలిగిన పెద్దలందరికీ పెన్షన్లు, అలాగే అర్హత కలిగిన ప్రతి అక్కకి చెల్లికి ఇంటి పట్టాలు ఇస్తామని చెప్తే ఈ మైలవరం నియోజకవర్గంలో 20,000 మంది అక్క చెల్లెలకి ఇంటి పట్టాలు ఇచ్చే అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ నాకు దక్కింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో ఏపీ అంగన్వాడీలకు బిగ్ షాక్ తగిలింది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జగన్ సర్కార్ అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువస్తూ జీవో నెంబర్ 2 జారీ చేసి 6 నెలల పాటు సమ్మెలు నిరసనలు చేయడం నిషేధమని పేర్కొంటూ ఉత్తర్వులు ఇష్యూ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధించింది. అటు అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనంగా 8,050 రూపాయలు మాత్రమే జమ చేసింది. గత కొద్ది రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం పలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. రా కదలిరా సభను పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం పాత బస్తీ పంజా సెంటర్లోని తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ 10 రూపాయల సంక్షేమాన్ని పెట్టి 100 రూపాయలు వెనకేసుకుంటున్నారని, జగన్ది దుర్మార్గపు పాలన అని ఆరోపించారు. నాయకులు ఎండి ఫతావుల్లా, అన్సర్, జాహిద్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని పామరు తెదేపా ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా అన్నారు. శుక్రవారం పాతబస్తీ తెదేపా కార్యాలయంలో శ్రేణులతో రా కదలిరా కార్యక్రమం సందర్భంగా సమావేశం నిర్వహించారు. నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు తర్వాత 25 పార్లమెంట్లలో 25 భారీ బహిరంగ సభలు రా కదలిరా పేరుతో మా అధినాయకుడు, జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్లలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మొట్టమొదటి సభ కనిగిరి నియోజకవర్గంలో జరగబోతూ ఉంది. తదనంతరం రెండో సభగా విజయవాడ పార్లమెంటులోని తిరువూరు నియోజకవర్గంలో అయ్యప్ప స్వామి గుడి పక్కన గల ఓపెన్ ప్లేస్లో రేపు 7వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కావున తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, ఈ ప్రభుత్వంలో దగపడ్డ ప్రతి ఒక్క విజయవాడ పార్లమెంట్లో బాధపడ్డ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కదలి వచ్చి వారి వంతుగా తలా నలుగురిని తీసుకొని వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగు అధ్యక్షులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని పిలుపునిస్తే లక్షలాది మంది తరలి వచ్చారు. అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రా కదలిరా అని పిలుపునిచ్చి బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్లో తిరువూరు నియోజకవర్గంలో 7వ తారీఖున జరగబోయే రా కదలిరా బహిరంగ సభకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని తెలుగుదేశం శ్రేణులకు, అలాగే తెలుగుదేశం అభిమానులకు, అలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వేలాదిగా హాజరై ఈ సభలను జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాం. అంగన్వాడీల సమ్మెపై జగన్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. గత 26 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని తెలిపారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ది చూపకుండా సమ్మెపై ఎస్మా ప్రయోగించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగాన్ని విరమించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అసలు నేను అడుగుతా ఉన్నా 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం, నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు లేదా చట్టాన్ని అమలు చేయవు, పోనీ ఆ 2 చేయకపోతే మరి నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తావంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి ఏమంటే నీవు ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి
ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకరి కిందికి ఒకరి పైకి, దాంట్లోనే మునిగి తేలుతా. వేల సంఖ్యలో తరలివస్తున్న భవానీల రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. శ్రీ శోభన్ నామకృత సంవత్సర భవానీ దీక్షల విరమణ కోసం వస్తున్న భవానీలతో కనకదుర్గమ్మ నగర్తో పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష విరమణ మహోత్సవాలు 4వ రోజు శనివారం వైభవంగా కొనసాగాయి. పరమ పవిత్రంగా మండలం అర్ధమండల దీక్షను స్వీకరించి అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు వచ్చే భక్తుల కోసం అమ్మవారి దర్శనాన్ని తెల్లవారుజామున 1:30 నుండి రాత్రి 11:30 వరకు కల్పిస్తున్నారు. 5 రోజుల పాటు అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వర్ణమాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చాము దుర్గమ్మ గుడికి. దీక్ష బాగా అయింది, అందరికీ బాగా ఇక్కడంతా ఏర్పాటు బాగా చేశారు. విజయవాడలో అంతా బాగా దర్శనము, కృష్ణానదికి వెళ్ళాము, స్నానాలు చేసాము, అంతా దర్శనం అంతా బాగా అయింది. అందరికీ జై భవాని. చేసాము, బాగా అయింది. మేము నిన్ననే వచ్చాము, బాగా అయింది దర్శనం అంతా. స్వామి ఏర్పాట్లన్నీ విజయవాడ చండీ హోమం సందర్భంగా, అలాగే ప్రతి స్టేట్ 2 రాష్ట్రాలు కలిపి భక్తజనం చాలా అధికంగా ఉంది. అలాగే ఇక్కడన్న తదితరులు ప్రభుత్వం ద్వారా ఏర్పాట్లు మంచిగా జరగడం జరిగింది. అమ్మవారి దర్శనం కూడా సకల సంతోషంతో అందరికీ ఆయుర్వేదం ఇవ్వాలని. దసరా నవరాత్రులు అమ్మవారి మేము చేయడం జరుగుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ మేము అమ్మవారి గిరి ప్రదర్శనకి ప్రతి సంవత్సరం మా బృందం 30 మంది ప్రతి సంవత్సరం ట్రస్ట్ నెంబర్మే మేము ఆల్రెడీ టెంపుల్ కూడా తల్లికి పినగాడి దగ్గర టెంపుల్ కడుతున్నాం. ఆ నిర్మాణం 90% పూర్తయింది. ఈరోజు గిరి ప్రదర్శనకి వచ్చి ఆ తల్లిని కోరుకునేది కూడా మిగతాది పూర్తి చేసుకో అమ్మ అని చెప్పేసి మా మనసులోనే ఆ తల్లి దండం పెట్టుకొని వెళ్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వరం మార్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టబోనని స్పష్టీకరణ. కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి. దుర్గగుడిపై కొనసాగుతున్న భవానీ భక్తుల రద్దీ. అరుణమయంగా మారిన ఇంద్రకీలాద్రి. జై భవానీ నామస్మరణతో మారుమ్రోగుతున్న దుర్గమ్మ సన్నిధి. అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని తప్పుపట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.